నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఎమ్మెల్యేలు సహకరిస్తే పెండింగ్ ప్రాజెక్టులు సంవత్సరంలో పూర్తి చేస్తాం శాసనసభలో ప్రాజెక్టులపై వివరణ ఇచ్చిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రభుత్వానికి శాసనసభలను నడిపే తీరు తెలియడం లేదు స్పీకర్పై అసహనం వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన రైతు బంధు హామీని నెరవేర్చలేదు ప్రభుత్వానికి గుర్తు చేయడానికి పచ్చ కండువాతో వచ్చామన్న ఎమ్మెల్సీ కవిత సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమోదించిన మంత్రివర్గం ఇక డీటెయిల్స్కి వెళ్తే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు భూసేకరణకు 37 కోట్లు విడుదల చేశామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ వారంలో మరో 22 కోట్లు విడుదల చేస్తామన్నారు శాసనసభలో మాట్లాడిన ఆయన అన్ని ప్రాజెక్టులను పద్ధతి ప్రకారం పూర్తి చేస్తున్నట్లు ఉత్తమ్ చెప్పారు ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు 2 ఏళ్లలో దీన్ని పూర్తి చేస్తామని తెలిపారు కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసుకొని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు స్టేషన్ గన్పూర్ కాల్వకు 120 కోట్లు మంజూరు చేశామని త్వరలో టెండర్లు పిలుస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు రాజేశ్వర్ రెడ్డి గారు కుంభ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మీకు లిఖితపూర్వమైన మరి జవాబు వస్తుందని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తున్నాను ముందుగా గౌరవ సభ్యులందరికీ నేను ఒకటి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడంలో చాలా చోట్ల ల్యాండ్ అక్విజిషన్ కొంత సెన్సిటివ్గా కొంత ప్రాబ్లమాటిక్గా ఉంది ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ప్రభుత్వం చేసే చర్యలతో సహా మీరు స్థానిక శాసనసభ్యులుగా మీ సంపూర్ణ సహకారం కూడా అవసరం ఉందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను మరి ఈరోజు మీరు అడిగిన విషయాల్లో ఒకటి మరి ప్రశ్న వేసింది గౌరవ మరి నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో ఉమ్మడి నల్గొండ జిల్లాకి బునియాదిగాని కాలువ పిల్లైపల్లి కాలువ ధర్మారెడ్డి కాలువ మంజూరు కావడం చాలా సంతోషకరం గౌరవ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు వారి ఫైనాన్షియల్ కన్కరెన్స్ ఇచ్చి వారు సహకరించారు సుమారు ఈ 3 కాలువల ద్వారా మూసీ నదీ జలాల ద్వారా 60,000 ఎకరాలు మరి ఈ ఫ్లోరైడ్ ప్రాంతం ఈ కరువు ప్రాంతాలకి నీళ్ళు అందడం చాలా సంతోషకరం గతంలో కూడా గత ప్రభుత్వాల్లో కూడా ఈ ప్రయత్నం జరిగింది వాస్తవంగా కొంత పని జరిగి ఆ పని ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆ పనులు మేము చేపట్టాం ఇది చాలా వార్ ఫుటింగ్లో చాలా అత్యవసరంగా పనులుగా భావించి నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నా ఈ 3 కాలువలు బునియాదిగాని కాలువ పిల్లైపల్లి కాలువ ధర్మారెడ్డి కాలువ మూసీ నదీ జలాలతో మరి 60,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వబోతున్నాం అఫీషియల్గా మేము ప్రకటించేది 2 ఏళ్లలో ఈ 3 పూర్తి చేస్తామని కానీ మీరందరూ కోఆపరేట్ చేస్తే ల్యాండ్ అక్విజిషన్లో కోఆపరేట్ చేస్తే తప్పనిసరిగా ఈ పనులన్నీ 1 సంవత్సరంలో పూర్తి చేస్తానని చెప్పి సభాముఖంగా నేను అందరికీ హామీ ఇస్తున్నాను అదేవిధంగా మరి మూసీ పునరుజ్జీవంపై ఈ మధ్య మరి కొంత విమర్శలు కూడా వినడం జరిగింది ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు మాత్రం ఈ మూసీ పునరుజ్జీవం కావాలి తప్పనిసరిగా మూసీలో అదనపు నీళ్లు వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను అదేవిధంగా వీరేశం గారు అడిగారు ఇది ఐటిపామ్ల లిఫ్ట్ గురించి ఐటిపామ్ల లిఫ్ట్ ఇప్పుడు హోల్డప్ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో మరి మీ కోఆపరేషన్ కూడా అవసరం తప్పనిసరిగా మీరు కోఆపరేట్ చేస్తే ఇది మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్
ఇక శాసనసభను నడిపే తీరు ఇది కాదని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకలాపాలపై సభ్యులకు సరైన సమాచారం ఇవ్వట్లేదన్నారు. సభలో ప్రస్తావించే అంశాలపై సెక్రటరీకి తెలియడం లేదన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా సభను నిర్వహిస్తుందని, విపక్షాలకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు. గతంలో ఇటువంటి సాంప్రదాయం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి శాసనసభను సజావుగా నడిపించడం తెలియడం లేదన్నారు. Sir, I fully agree with Akbaruddin Owaisi సార్. అక్బరుద్దీన్ ఓవైసీ గారి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం అధ్యక్ష. ఇన్ఫాక్ట్ అధ్యక్ష, బెల్లు కొట్టడానికి 10 నిమిషాల ముందు కూడా అసెంబ్లీ సెక్రటరీ గారి దగ్గరికి నేను వెళ్ళి ఏ సబ్జెక్ట్ తీసుకుంటారు సెక్రటరీ గారు అంటే తెలియదు సార్, స్పీకర్ గారు డిసైడ్ చేస్తారు. ఈజ్ ఇట్ ద వే? నేను విప్లో అడిగాను. యాక్చువల్గా ఎల్ఏ మినిస్టర్ గారి డ్యూటీ, విప్ల డ్యూటీ చైర్లో కూర్చొని ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ అనే వరకు కూడా మాకు తెలియదు. అది కూడా మీరు స్టేట్మెంట్ అని చెప్పినాక మా స్టేట్మెంట్ మా చేతిలో లేదు సార్ అని మీకు చెప్తే అప్పుడు స్టేట్మెంట్ కాపీ తెచ్చి మా చేతిలో పెడుతున్నారు. దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్. 10 मिनट पहले सेक्रेटरी साहब को मैं भी पूछा, नहीं मालूम बोल रहा सेक्रेटरी साहब, ये क्या चल रहा है? ये असेंबली चलाने का तरीका है क्या? इज इट द वे ऑफ रनिंग द हाउस? स्पीकर साहब, मी रूलिंग हियर అధ్యక్ష. अध्यक्ष अकबर भाई बैठिए, मैं बोलता हूँ, बैठिए आप, बैठिए आप, बोलता हूँ मैं, आप बैठिए, मैं बोलता हूँ अध्यक्ष, मैं बोलता हूँ, आप बैठिए प्लीज बैठिए, आप बैठिए. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన రైతు బంధు హామీని నెరవేర్చినందుకు నిరసనగా హామీని గుర్తు చేసేందుకే ఈ రోజు ఆకుపచ్చ కండువాలతో శాసన మండలికి వచ్చామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆకుపచ్చ కండువాలతో శాసనసభ మండలికి రావడం పట్ల ఆమె స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి 2024 ఏప్రిల్ 20వ తేదీన ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా, 21వ తేదీన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా, 22వ తేదీన బాసర సరస్వతి అమ్మవారి మీద, 23న జోగులాంబ అమ్మవారిపైన, 24వ తేదీన రామప్ప దేవాలయం శివయ్య సాక్షిగా, మే 9వ తేదీన ఆర్మూరు సుద్దలగుట్ట దేవుడి సాక్షిగా రైతులకు రైతు బంధు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీని నెరవేర్చినందుకు ఈ రోజు ఆకుపచ్చ కండువాలతో మండలికి వచ్చామని, హామీని నెరవేర్చినందుకు మీ ద్వారా మా నిరసన తెలియజేస్తున్నామని కవిత తెలిపారు. ఇక ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. సిఆర్డీఏ 42-43 సమావేశ నిర్ణయాలపై ఇందులో చర్చించుతున్నారు. రాజధాని అమరావతిలో 24,276 కోట్ల విలువైన పనులపై నిర్ణయం తీసుకోనున్నారు. పాలనాపరమైన అనుమతులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మున్సిపాలిటీల చట్టం 1965లో సవరణలపై ప్రతిపాదన తీసుకువచ్చారు. మంగళగిరి ఎయిమ్స్కు అదనంగా మరో 10 ఎకరాల భూమి కేటాయింపుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గురువారం నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో మొదటిసారి పర్యటించారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఏజెన్సీ, గిరిజనుల కష్టాలు, బాధలు చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అతి కొద్ది కాలంలోనే నియోజకవర్గ రోడ్లు, ఇతర సమస్యలు ప్రభుత్వానికి నివేదికలు తయారు చేసి అందించారు. అందులో భాగంగానే ప్రభుత్వం నియోజకవర్గానికి తొలి విడతగా 30 కోట్ల రూపాయలతో 7 రోడ్లు మంజూరు చేసింది. రోడ్ల శంకుస్థాపన కోసం సరైన రోడ్డు మార్గం లేని మారుమూల అటవీ ప్రాంతానికి వెళ్లి శంకుస్థాపన చేశారు. అనంతరం గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డెవలప్
ఇక ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా మాల మహానాడు నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. అసెంబ్లీ ముందు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాల మహానాడు నాయకులు చెన్నయ్య, రామచందర్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల్ చిట్కుల్ గ్రామ పంచాయతీ పరిధిలో వడ్డెర బస్తీలో ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 10 టాటా ఏసీలు, 70 ద్విచక్ర వాహనాలు, 3 కార్లు సరైన పత్రాలు లేకుండా ఉన్న వాటిని సీజ్ చేశామని, వాటిని పూర్తి స్థాయిలో విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్డన్ సెర్చ్లో స్థానిక ప్రజలకు నేరాలపై అవగాహన కల్పించామని రవీందర్ రెడ్డి తెలిపారు. ఎస్పీ గారి ఆదేశం ప్రకారం చిట్కూలు గ్రామంలోని వడ్డెర బస్తీలో సిసిసి ప్రోగ్రామ్ అంటే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్, దీన్నే కార్డన్ సెర్చ్ కూడా అంటారు. దీనిలో భాగంగా మొత్తం ఒక 100 మంది కానిస్టేబుళ్ళు, ఒక 20 మంది ఎస్ఐలు, ఒక 8 మంది ఇన్స్పెక్టర్లతో కలిసి ఈ కాలనీని చెక్ చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేరాలను అదుపు చేయడం కోసమని. దానిలో చెక్ చేస్తే ఒక 70 మోటార్ సైకిళ్ళు, ఒక 3 కార్లు, ఒక 10 టాటా ఏసీలు సీజ్ చేయడం జరిగింది. అవి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తూ ఉన్నాము. అవి వెహికల్స్ ఏమన్నా ఎవరన్నా దొంగతనం చేసుకొచ్చి ఇక్కడ అమ్మిరా లేకపోతే ఇంకా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యేలు సహకరిస్తే పెండింగ్ ప్రాజెక్టులు సంవత్సరంలో పూర్తి చేస్తాం. శాసనసభలో ప్రాజెక్టులపై వివరణ ఇచ్చిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్. ప్రభుత్వానికి శాసనసభలను నడిపే తీరు తెలియడం లేదు. స్పీకర్పై అసహనం వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన రైతు బంధు హామీని నెరవేర్చలేదు. ప్రభుత్వానికి గుర్తు చేయడానికి పచ్చకండువాతో వచ్చామన్న ఎమ్మెల్సీ కవిత. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ, పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమోదించిన మంత్రివర్గం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.